హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్. ఇది న్యూ హౌస్, కొత్త హౌస్, అండ్ ఇది వచ్చేసి గోడ లేఅవుట్లో ఉంది. సో ఈ వీడియో పెట్టడానికి పర్పస్ ఏంటంటే, వీళ్ళు సైట్ మీద బుక్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఎవరైతే ఇప్పుడు మీరు హౌస్ చూస్తున్నారో అది ఆల్రెడీ సేల్ అయ్యి ఉంది, బట్ కట్టిన తర్వాత కాదు, ఆన్ సైట్ కమ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఎవరికైనా సరే మీకు నచ్చిన ప్లాన్లో నచ్చిన పెయింటింగ్స్, సీలింగ్ లైట్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్, సీలింగ్ డిజైన్స్, ఫ్లోర్ టైల్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ప్లాను, కబోర్డ్ వర్క్ అంతా కూడా యాజ్ పర్ యువర్ టేస్ట్ మీకు నచ్చిన విధంగా కట్టించుకోవడానికి ఎట్లా వస్తుందో అవుట్పుట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఈస్ట్ ఫేసింగ్ విత్ కబోర్డ్స్తో పాటు ఉంది. దీని ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి, దీని లొకేషన్ ఏంటి, మీరు సైట్ మీద బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఆల్రెడీ నేను చెప్పాను. సో కంప్లీట్గా చూడండి, ఒక ఐడియా వస్తుంది మీకు. సో అవుట్ సైడ్ స్పేస్ని కూడా మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఇక్కడ ఇదంతా కూడా గ్రీనరీ పర్పస్, చుట్టూరు ఫెన్సింగ్తో మొక్కలు అవి వేసుకోవడానికి మనం ప్రొవిజించాం. సో లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా. 11.2 x 17.3 ఉంది సైజ్ ఇది. సో కంప్లీట్లీ ప్రతిది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీళ్ళు సైట్ మీద బుక్ చేసుకుని వాళ్ళకి నచ్చిన టేస్ట్లో కట్టించుకున్నారు. కన్స్ట్రక్షన్ అయితే మేము చేసిస్తాము, ప్లాన్ అయితే మీకు నచ్చిన విధంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. లోపలికి రాగానే స్ట్రైట్గా మనకి పార్కింగ్, మెయిన్ డోరు, రైట్ సైడ్ వచ్చేసి ఈశాన్యం బోరు, మోటార్ ఉంటుంది. ఇది ఉత్తర వైపు ఇది 2.1 feet ఉంది, 2 అడుగుల 1 అంగుళం ఉంది. మీకు ఒకవేళ కొంచెం పెంచుకోవాలని పెంచుకోవచ్చు, సైట్ మీద కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు నచ్చిన విధంగా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్, గన్ పాలిష్ అనమాట. మీకు ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా హాల్ సైజు 12 x 15, 12 x 15 గ్లాసీ ఫినిషింగ్ టైల్స్, 2x4 సైజ్ ఇవి. టాప్లంతా కూడా ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైటింగ్. సో ప్రొఫైల్ లైటింగ్తో ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తో ఇచ్చామన్నమాట. కస్టమర్కి చూపించి వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా చేయించడం జరిగింది. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా 10.3 x 15.1, 10 అడుగుల 3 అంగుళాల వెడల్పు, పొడవు 15 అడుగులు 1 అంగుళం వచ్చింది. మీకు ఇదే సైజు కొంచెం తగ్గించాలన్నా, పెంచాలన్నా, సీలింగ్ మోడల్స్ కొంచెం మార్చాలన్నా, ఎవ్రీథింగ్. సో మీకు చూస్తే చాలా ప్రీమియంగా వస్తుంది అవుట్పుట్ ఇది. సో కబోర్డ్స్తో ఇట్లా టోటల్ ఇలా చేంజ్ ఇవ్వడానికి ఎంత పడుతుంది, వితౌట్ కబోర్డ్స్తో ఎంత అవుతుంది అన్నది కూడా చెప్తాను నేను. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ 12 x 13.6 వచ్చింది. ఇది 12 x 13 అడుగులు 6 అంగుళాలు వచ్చింది. అండ్ ఇది టోటల్ ఏరియా, ఇప్పుడు మనం హౌస్ మీరు ఏదో చూస్తున్నారు, టోటల్ ఎక్స్టెంట్ స్క్వేర్ యార్డ్స్ 183 గజాల్లో కట్టాము. ఇది 183. మీకు ఎట్లానే కావాలంటే పక్కన ఇంకొక సైడ్ ఉంది, లేదా వెస్ట్ ఫేసింగ్ కావాలంటే వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఏ ఫేసింగ్ సెట్ అవుతాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఎంత పడుతుంది ఏంటనేది చెప్పమంటే మీరు కాల్ చేసి ఒకసారి విజిట్కి వస్తే కనుక అరేంజ్ చేస్తాను. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ 4.6 x 8 సూట్స్ మొత్తం అంతా కూడా లోపల. సో హాట్ అండ్ కోల్డ్ వాటర్ డైవర్టర్స్ ఉంటాయి, వాష్ బేసిన్ ఉంటుంది, వాల్ మౌంట్ కమోడ్ వచ్చింది వెస్టర్న్ అది. సో మొత్తం అంతా కూడా డిజైన్ అంతా కూడా మీకు ముందుగానే చూపిస్తున్నాం అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా కావాలంటే కనుక మీరు చేంజ్ చేసుకోవచ్చు. మేమే దగ్గరుండి అంతా కూడా చేంజ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మొత్తం కంప్లీట్లీ. బిల్డింగ్ అనేది ప్రీమియంగా ఉంటుంది, మొత్తం అంతా కూడా లామినేట్ ఫినిషింగ్ అనమాట. కబోర్డ్ అంతా కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11.6 x 13.2 వచ్చింది. కలర్ సెలెక్షన్ అయినా, సీలింగ్ డిజైన్స్ అయినా, అండ్ ఫ్లోర్ టైల్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు నచ్చిన విధంగా వేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం కంప్లీట్లీ. మీరు సైట్ మీద వచ్చి చూసుకుని సైట్ చూపిస్తాము, ప్లాన్ చూపిస్తాము. మీరు అడ్వాన్స్ ఇస్తే కనుక వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఎంత దానికి టెన్యూర్ పడుతుంది, ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది కూడా మీరు విజిట్కి వచ్చినప్పుడే చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కబోర్డ్సే. సో స్లైడింగ్ ఇవి, రన్నింగ్ డోర్స్ ఇవి. సో బాత్రూమ్ చూసారు కదా, లోపలికి వెళ్ళిపోయింది. సో కబోర్డ్ వర్క్లో లాగా ఉంది, మనకు కనిపించేది బయటికి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది 4.6 x 6.3 ఉంది.
సో మొత్తం అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ మెటీరియల్ యూజ్ చేశారు ఇందులో ప్రతి ఐటమ్ కూడా. సో రామ్కో కంపెనీ సిమెంట్, వైజాగ్ కంపెనీ స్టీల్, వైజాగ్ అంటే స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది. లేగ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, పాలీ క్యాబ్, వైరింగ్, టేక్ వుడ్ డోర్స్, ఏషియన్ కంపెనీ, ఏషియన్లో షైన్ అనమాట. ఫుటింగ్స్ కూడా సైజు మనకి పిట్ అనేది 5x5 సైజ్ తీసి లోపలికి 6 feet పైన వేస్తారనమాట ఫుటింగ్స్ అనేవి. ఇది ఓపెన్ టైప్ కిచెన్ వచ్చేసి 8.3x12 ఉంది. మొత్తం చూడండి పైన అంతా కూడా ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్లీ స్టోరేజ్ పర్పస్గా ఉండేటట్లు మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంతా కూడా పూజా మందిర్. ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు 4th బ్రిడ్జ్ దాటిన తర్వాత వస్తుంది అనమాట. లేఅవుట్లో 40 feet బీటీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. మీకు లోన్ కూడా బాగా వస్తుంది. చాలా ప్రీమియంగా వచ్చింది, చూసారు కదా హౌసు. ఇది సౌత్ సైడ్ కూడా డోర్ ఉంది దీనికి. ఇదంతా కూడా వాష్ బేసిన్ వచ్చింది డైనింగ్ ఏరియాలో. సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా ఇది. దక్షిణ వైపు 2 feet ఉంది, 2 అడుగులు ఉంది. సందు అయితే 2 అడుగులు వస్తుంది. యూటిలిటీ సెపరేట్. ఇది 4.9 x 15.6 వచ్చింది. సారీ, సౌత్ ఓన్లీ సందు మాత్రమే 2 అడుగులు వస్తుంది. బట్ యూటిలిటీ ఏరియా అంతా కూడా 4.9 వస్తుంది అనమాట. వెడల్పు, పొడవు 15 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. సో ఇది ఇలా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కావాలనుకుంటే కనుక 75 lakhs అవుతుంది విత్ కబోర్డ్స్తో పాటు. ప్రీమియం క్వాలిటీ కబోర్డ్స్తో పాటు మీకు 75 lakhs పడుతుంది. లేదు కబోర్డ్ వరకు వద్దు, ఓన్లీ హౌస్ పరంగా చూసుకుంటే 66 lakhs పడుతుంది. 66 లక్షలు పడుతుంది 183 గజాల సైట్లో. అంటే ఇది కామన్ బాత్రూమ్ 4.6 x 4.6 వచ్చింది. ఇండియన్ టాయిలెట్ ఇది 4.5 x 4.5 సైజు. అండ్ ఎట్లా వేస్తా కనుక పడమర వైపు వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇది 2 అడుగులు ఉంది వెస్ట్ సైడ్. సో ఇది హౌస్ మీకు రేటు కూడా చెప్పాను కదా. వితౌట్ కబోర్డ్స్ అయితే 66 లక్షలు పడుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. విత్ కబోర్డ్స్ అయితే కనుక 75 lakhs పడుతుంది అనమాట. సేమ్ యాస్టేజ్కి వస్తుంది. మీకు ఇదే ఫేసింగ్స్ కాకుండా, ఇదే గజాల్లో కాకుండా ఇంకా కొంచెం తక్కువ గజాలైనా ఎక్కువ గజాలైనా సరే, ఏదైనా సరే మీరు ఆన్ సైట్ వస్తే కనుక అరేంజ్ చేసి మా దగ్గర ఏమున్నావో అవి కంప్లీట్గా చూపిస్తాము. ప్లాన్ అలా వస్తుందని కూడా ప్లాన్ కూడా చూపిస్తాము. మెటీరియల్ ఏం వాడుతున్నాం ఏంటంతా కూడా మీరు ప్రతిదీ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎంత కూడా స్టెప్స్ కింద ఇది. సెక్యూరిటీ పరంగా కూడా మనం గేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ హౌస్ యాడ్ నెంబర్ 451 459 న్యూ ఇండివిజువల్ హౌస్ రెడీ టు ఆక్యుపై. ఈస్ట్ ఫేసింగ్ 183 square yards 3.8 cents ఉంది. 30 x 55 సైట్ మెజర్మెంట్స్. 2 bedrooms 3 bathrooms ఉన్నాయి. హాల్, కిచెన్, డైనింగ్, యూటిలిటీ, పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి. లొకేషన్ కోలమూరు ఎయిర్పోర్ట్ రోడ్ రాజమండ్రి. విత్ కబోర్డ్స్ 75 lakhs పడుతుంది. వితౌట్ కబోర్డ్స్ 66 lakhs పడుతుంది. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసే హౌస్ అయితే మాత్రం సేల్ అయింది. ఇప్పుడు అది అవైలబుల్గా లేదు. సేమ్ హౌస్ అయితే మీకు వస్తుంది అనమాట. సైట్ మీద వచ్చి బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత దానికి ఎంత టైం పడుతుంది అనేది మీరు బుక్ చేసుకున్న టైం బట్టి మేము చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా. స్లాబ్ వచ్చేసి 1450 square feet ఉంది. 1450 square feet ఉంది. సో పైన ఇంకొక 2 floors వేసుకోవచ్చు. సో ఫ్రంట్ అంతా కూడా గార్డెన్ ఏరియాకి అంతా కూడా రెడీ చేసి మేమే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. సో ఎవరికైనా సైట్ మీద బుక్ చేసుకోవాలి, మాకు నచ్చిన టేస్ట్ ఉంది, నచ్చిన కలర్సు, రూమ్ సైజులు అవి మాకు నచ్చినట్టు కావాలి, హాల్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఎలివేషన్ డిజైన్ కూడా మీకు నచ్చినట్టు వస్తుంది. అంటే ఈ హౌస్ ఉన్న లొకేషన్ నుండి కోలమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు 1.1 km ఉంది. కొంతమూరు నేషనల్ హైవే 1.7 km వచ్చింది. లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 1.8 km ఉంది. క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.3 km. గోదావరి 4th బ్రిడ్జ్ 3.7 km. డిమార్ట్ అండ్ రైతు బజార్ కోరి మార్కెట్ సెంటర్ 4.3 km. తిరుమల స్కూల్ 4.7 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 6.1 km. లాలచెరు జంక్షన్ 6.7 km. దివాంచెరు సెంటర్ 6.9 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.8 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 10.8 km. సో ఏదైతే మెయిన్ రోడ్డు బస్సెస్, ఆటోస్, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుండి ఎగ్జాక్ట్లీ హౌస్ 1.1 km ఉందంటే కిలోమీటర్కి 100 మీటర్లు ఎక్స్ట్రా ఉందంతే. సో గొడా లేఅవుట్ కాబట్టి లోన్ కూడా బాగా వస్తుంది. మీరు ఇనీషియల్గా వచ్చి రేట్ ఫైనల్ చేసుకుని అడ్వాన్స్ ఇస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది. సైట్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తాము, ప్లాన్ అలా వస్తుందని కూడా చూపిస్తాం. ఇది ఇవాల్టి వీడియో. ఇదే ఫేసింగ్ కాకుండా ఎనీ ఫేసింగ్ అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.